సమయం అంటే సమత్వము తెలిసి చేసే పూజ సమయం. సమత్వం అంటే శివశక్తుల సామరస్యం తెలియడమే. అదే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇవాళ మంత్రంలో సమయం చెప్పుకున్నాం, యంత్రంలో సమయం చెప్పుకున్నాం, రూపంలో సమయం చెప్పుకున్నాం. అందుకే శివునికి శక్తికి రూపసామ్యం, నామసామ్యం, గుణసామ్యం, కృత్యసామ్యం, అవస్థాసామ్యం అంటూ 5 సామ్యములు చెప్పారు. ఈ 5 సామ్యములు తెలిసి చేసే ఆరాధన సమయం. అలా తెలిసి చేసేవారు సామయికులు. ఈ ప్రపంచం ప్రళయాల్లో నశించిన మళ్ళీ వస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ ప్రవాహ నిత్యత్వం అంటారు దాన్ని. ఆ నిరంతర ప్రవాహ రూపమైనటువంటి జగత్తును నడిపేటువంటి తల్లి జగత్ కుటుంబిని గనక సంసారిణి అని మాట. హంసిని, హంసిని, హంసిని అనేది అమ్మవారి నామం కూడా. అంటే హంస రూపముగా ఉన్నది. హంస రూపము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ప్రతివారులు ఉంది. హంస ఒకటి ఉచ్ఛ్వాస, ఇంకోటి నిశ్వాస. అందుకే శ్వాసలకి మనం హంసలు అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో తిరుగుతున్న తల్లి. అంతేకాదు హంస అనే మాటకి పరమాత్మన అర్థం కూడా ఉన్నదండి. హంస శివ సోహం అని చెప్పబడుతూ. బీజావతి అంటే బీజాక్షర రూపిణి అని అర్థం. మంత్రాల్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరములతో ఉన్నది. ముద్రిణి అంటే ముద్రలతో ఉన్నది. దశముద్ర సమారాధ్య. ముద్రిణి శబ్దం ఇంత మునుపు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. అక్కడ శ్యామలాదేవి పరంగా చెప్పుకున్నాం. ఇక్కడ ముద్రిణి అంటే ముద్రలతో ఉన్నది. శ్రీ విద్యలో 10 ముద్రలు ప్రధానంగా, కొన్ని చోట్ల నవ, కొన్ని చోట్ల దశ. ఈ 10 ముద్రలు ప్రధానంగా చెప్పబడుతుంది కనుక ఆ 10 ముద్రల రూపంతో ఉన్నది కనుక ముద్రిని. శ్రీ విద్యలో చెప్పబడ్డ బీజాక్షర రూపములతో ఉంది కనుక బీజావతి. ఎందుకంటే చివరి శ్లోకం కదా, మొత్తం మంత్రాక్షరములన్నీ ఒక దగ్గర సమకూర్చుతున్నాడు. ముద్రిణి కామాక్షీం. కామాక్షి శబ్దానికి అర్థం చెప్పుకున్నాం మనం. కా ఆమ అక్షి. సృష్టి స్థితి రైలు కళ్ళతోనే నిర్వహిస్తున్న తల్లి కనుక కామాక్షి. కరుణార్ద్ర చిత్త సహితాం. కరుణతో ఆర్ద్రమైన చిత్తంతో ఉన్న తల్లి గనక శ్రీం బీజాన్ని 2 మార్లు ప్రయోగించాడు. శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం. ఎందుకంటే విద్య పేరు శ్రీ విద్య. శ్రీ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా. సృష్టికి శోభ, కాంతి ఏదో అది శ్రీ. శ్రీ అనగా వేదం, శ్రీ అనగా తేజస్సు, శ్రీ అనగా శోభ, శ్రీ అనగా కాంతి. ఈ జగత్తుకంతటికి శోభ, తేజస్సు అన్న ఆ తల్లే. శ్రీ అనగా వేదము కనుక జ్ఞాన రూపం అర్థం ఇక్కడ. అందుకే శ్రీం బీజంతో ఉంటూ త్రిమూర్త్యంబికాం. 3 మూర్తులకు కూడా మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికాం అన్నారు ఇక్కడ. 3 మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలు. అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులకి సహకార శక్తులైనటువంటి దుర్గాలక్ష్మి సరస్వతులు. ఈ 3ంటికి మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికా.